హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గోంగూర పచ్చడిని మిక్సీలో వేసి చేసుకున్న టేస్ట్ అచ్చం రోట్లో దంచుకున్నట్లుగానే రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పెరుగున్నంలోకి నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని స్పైసీనెస్కి తగినన్ని ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 2 or 3 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు అయితే చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో మరో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ గోంగూర అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, గోంగూర అయితే మెత్తగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం సేపు చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సర్ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్నవి టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి, కొంచెం పెద్దగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని చేత్తోనే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే పచ్చడి అంతా మంచిగా కలుస్తుంది. సో చూసారు కదా, పచ్చడి అయితే అచ్చని రోట్లో దంచినట్లుగానే ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని తాలింపు గింజలు కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపడలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపుని పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో కమ్మనైన గోంగూర పచ్చడి అయితే రెడీ. వేడి వేడి అన్నంలోకి కానీ పెరుగన్నంలోకి కానీ నంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని 3 or 4 days దాకా ఎంచక్కా తినొచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాటర్ ఏవి యాడ్ చేయలేదు కాబట్టి. గోంగూర పచ్చడిని తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.